ఫ్రెండ్స్ మళ్ళీ పవన్‌కి ఆరోగ్య సమస్య. తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫుల్ సైలెంట్ మూడ్‌లో ఉన్నారు. ఒకవైపు చూస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ అంశం కాకరేపుతోంది. ఇది రాజకీయ రంగు కూడా పులుముతుకుంటోంది. ఎవరో అజ్ఞాత దృష్టి శక్తి ఎవరో అజ్ఞాత దృష్టి శక్తి ఈ విధంగా చేశారు అనే ఆలోచన అని జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అదే నిజమైతే ఆ దుష్ట శక్తిని బయటికి తేవాలి కదా! చట్టం ముందు పెట్టాలి కదా! అన్నది కూడా అంతా అడుగుతున్నారు. ఇక మల్లం గ్రామంలో జరిగిన ఈ ఘటన 21వ శతాబ్దంలో కూడా ఇంకా కుల వివక్ష ఉందా అన్న చర్చని రేకెత్తిస్తోంది. అంతేకాదు దళితులకు దూరంగా పెట్టడం, వారికి కిరాణా సామాను కూడా ఎవరు ఇవ్వరాదని శాసించడం ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది అన్నది చర్చగా ఉంది. అయితే ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పవన్ నుంచి ప్రకటన కానీ, మరొకటి గాని అంతా ఆశిస్తున్నారు. అయితే ఆయన సైలెంట్‌గా ఉండడం పట్ల అయితే విపక్షాలు విమర్శిస్తున్నాయి. వామపక్షాలు నాయకులు కూడా ఈ విషయంలో లోకల్ ఎమ్మెల్యేగా పవన్ జోక్యం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. అయితే పవన్ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడితే మెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయిన నాగబాబు అయినా పిఠాపురం వచ్చి వ్యవహారం చక్కబెట్టాలి కదా అని అంటున్నారు. అంతేకాదు బాధితులు ఎవరో గుర్తించి తగిన విధంగా చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని అంటున్నారు. దుష్టశక్తులు అని రాజకీయ రంగు పులిమడం వల్ల సమస్య తీవ్రత తగ్గదని అంటున్నారు. మరోవైపు చూస్తే మల్లం గ్రామాన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి వంగగీత సందర్శించి దళిత కుటుంబాలను పరామర్శించారు. వారి ఆవేదనకు సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా వామపక్ష నాయకులు సైతం మల్లం గ్రామాన్ని సందర్శించారు. ఒక విధంగా ఇది సామాజిక కోణంలో ఇబ్బందికరమైన విషయంగానే ఉంది. దాంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఇష్యూను సామరస్యంగా సెటిల్ చేయాల్సి ఉంటుంది అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య 16వ ఆర్థిక సంఘం అమరావతి సందర్శన సమయంలో కనిపించారు. ఆ సమయంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించడం లేదు. కేబినెట్ మీటింగ్‌కి వచ్చిన ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఇప్పుడు హెల్త్ ఇష్యూకి సంబంధించిన రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ప్రజా సంఘాలు, వామపక్షాలు, విపక్షాలు మల్లాం ఇష్యూ మీద డిబేట్లు పెడుతున్నాయి. ఈ గ్రామంలో పర్యటనలు చేస్తూ ఆ అంశాన్ని వేడివేడిగా ఉంచుతున్నాయి. దాంతో దీనికి ఒక అర్థవంతమైన ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మీదే ఉందంటున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.